నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించు. నీ ప్రవర్తన బట్టి నీ తల్లి కానీ తండ్రి కానీ ఏడవకూడదు. అప్పుడు నీకు ఆయుష్, మేలు. నీ ప్రవర్తన నీ తల్లిదండ్రులు ఏడకూడదు, కన్నీరు కార్చకూడదు. తల్లి మన తండ్రి మనలను బట్టి కన్నీరు కారిస్తే మనకు శాపం. అందుకంటాడు, తల్లిదండ్రులను సన్మానించకుండా ఉంటే వారి దీపము కారు చీకట్లో ఏమైపోతుందట, ఆరిపోతుంది. ద పేరెంట్స్ ఆర్ ద గ్రేట్ బ్లెస్సింగ్స్, ద గ్రేట్ అసెట్. వారే మనకు గొప్ప నిధి. వాళ్ళు మనకి ఏం చేయకపోయినా పర్వాలేదు, వారు అలాగ ఉంటే మనకు చాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఎక్కడ పాటిస్తున్నా? నోట్లో ఉంది, నోరిపితే వాక్యమే, ఇంటి నిండా వాక్యమే. కానీ లోపల హృదయములో వాక్యము నాటబట్టం లేదు చాలామందికి. ఇది మైండ్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలా? హృదయంలోకి వెళ్ళాలి. కొంతమంది ఎక్కడ అయిపోతుంది? మైండ్లోనే. హెడ్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది, హార్ట్ నాలెడ్జ్ లేదు. నీలో నిజముగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలంటే హార్ట్లోకి వెళ్ళాలి వాక్యం. అది లోపల నుండి నిన్ను ఏం చేస్తుందంటే ఒక మంచి వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.